సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. మనిషికి దేని గురించైనా సరే ఒకటి ఏదైనా ఆలోచన వచ్చిందంటే అతిగా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఓవర్ థింకింగ్, అది హెల్త్ అవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్ అవ్వచ్చు, బిజినెస్ గురించి అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫినాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు. ప్రతి దాంట్లోనూ ఓవర్ థింకింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? దేనిపైన ప్రభావం చూపిస్తుంది అది అసలు? ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం అనేది అసలు అలవాటు, ఆ టైప్ ఆఫ్ టెండెన్సీ ఉన్నాళ్ళు ఉషా దేనికైనా అలాగే ఆలోచిస్తూ ఉంటారు, ఎంత చిన్నదానికైనా సరే. అంటే ఇంకా వాళ్ళకి అది ఇది అది అని కాదు, జనరల్గా ఇక వాళ్ళ అంటే పర్సెప్షన్ ఇక అట్లానే ఉంటుంది ప్రతిదానికి అతిగా ఆలోచించడం అనేది. సో నువ్వు అడిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అదేంటి ఎట్లా ఉంటుంది ప్రభావం అని చెప్పి. కొంతమందికి ఏమో అంటే ఏదన్నా చిన్నప్పటి సంఘటనల ద్వారా కానీ అట్లా ఒక భయాలు, ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్, అంటే ఇలా చేస్తే ఇలాగే అవుతుంది అనేది ఉంటుంది. సో లైఫ్లో అలా జరుగుతున్నప్పుడు అలాగే ఉంటుందేమో అనే భయం వల్ల అతిగా ఆలోచించడం అనేది మొదలవుతుంది కొన్ని విషయాల్లో అనుకుందాం. బట్ అది ఏమవుతుందంటే అలా అలవాటు అయ్యి న్యూరల్ ప్యాటర్న్స్ ఒక పాత్వే లాగా ఫామ్ అయ్యి దేనికైనా సరే ఈ అతిగా ఆలోచించడం అనేది ఏదైతే భయం ఉందో దానికి సంబంధించినవే కాకుండా మిగతా వాటికి కూడా అలాగే అలవాటు పడిపోద్ది బ్రెయిన్. సో అందుకని చెప్పి వీళ్ళు ప్రతిదాన్ని ఓవర్గా అనలైజ్ చేయటం అలా చేస్తుంటారు. అంటే జనరల్గా ఎప్పుడు మనం అంటే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ జనరల్గా ఎట్లా ఆలోచన ప్యాటర్న్స్, విధానాలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఒకటి వడపోత, అంటే ఆలోచనల వడపోత, మెంటల్ ఫిల్టరింగ్ అంటాం. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాళ్ళేమో అంటే నెగిటివ్ వదిలేసి పాజిటివ్ మీద చూస్తారు. వీళ్ళు వడపోసినప్పుడు మంచివన్నీ పైనే మిగిలిపోతాయి, పైన స్ట్రైనర్లోనే ఉండిపోతాయి. అక్కర్లేనివి, నెగిటివ్వి మాత్రమే కిందకు వచ్చి వాటి మీద ఇక ఆలోచనలు అల్లుతూ ఉంటారనమాట. ఇంకొకటి ఇలా చేసినప్పుడు వీళ్ళకి మైండ్ రీడింగ్ కూడా, అంటే వీళ్ళే అనేసుకుంటారు అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా వీళ్ళే చదవగలిగేసాం అనుకుని అదే కరెక్ట్ అనుకుని, అంటే ఊహని కూడా నిజం అని భ్రమపడి దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా ఏదన్నా పనిలో ఉండి పిలిచినప్పుడు ఇలా చిట్లించి చూశారనుకో, అదిగో మనం అంటే వాళ్ళకి నచ్చదనో, ఏదో మనల్ని విసుక్కున్నారనో, మనం ఏదో వాళ్ళ పట్ల తప్పు చేసామనో, ఆవిడ ఎందుకు అలా చూసింది, నేను పిలిచినప్పుడు ఎందుకు మొహం చిట్లించింది అంటే ఆవిడకి ఏదో నేను నచ్చలేదన్నమాట, ఏదో నేను చేసుండటం వల్ల ఆవిడ ఫీల్ అయింది. ఇక అంటే ఒక దాని నుంచి ఒకటి ఇట్లా. సో వీళ్ళే మైండ్ రీడింగ్ కూడా వీళ్ళే చేసేస్తూ ఉంటారు అవతల వ్యక్తిది కూడా. దీనివల్ల ఏమవుతుంది, కొంత ఓవర్ జనరలైజ్డ్ థింకింగ్, అంటే అతిగా ఊహలో ఇట్లా అవుతుంది. ఎప్పుడు గతాన్ని అంటే ఇంకా పాస్ట్ని మర్చిపోరు, పాస్ట్లో జరిగిన దాన్ని ఇంకా నెమరు వేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, అప్పుడు అలా జరిగింది, నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అని పాస్ట్ రూమినేషన్ అంటాం మనం. అంటే ఇక దాని మీదే కూర్చుని భూతకాలంలో జరిగినవి కూడా ఇక వర్తమానాల్లో కూడా తెచ్చేసి వర్తమానంలో ఉన్న ప్రెజెంట్లో ఉన్న హ్యాపీనెస్ కూడా ఎంజాయ్ చేయరు. ఇంకొకటి భవిష్యత్తు గురించి భయం. సో ఒకటి ఏదన్నా బిజినెస్ మొదలు పెడుతున్నారు అనుకుందాం, సో ఇక అది ఇప్పుడు కొద్దిగా సరిగ్గా నడవట్లేదు, ఇప్పుడే స్టార్టింగ్ ఫేజ్లో ఎప్పుడైనా కష్టాలు ఉంటాయి కదా, మొదటి స్టెప్స్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది సక్సెస్ అవ్వకపోతే ఏంటి, నేను ఉన్నదంతా ఇన్వెస్ట్ చేశాను దానికి, అంటే నెగిటివ్సే హైలైట్ చేసుకుని ఫ్యూచర్లో జరగబోయే నష్టాన్ని వీళ్ళే ఊహించుకుని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఆల్ ఆర్ నథింగ్, అంటే అయితే అంటే బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ ఆర్ వైట్ అంటే మంచి చెడు అంతే తప్పితే మధ్యలో ఉంటుంది అనేది, అంటే మన చేతుల్లో ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది, అంటే గ్రే షేడ్ కూడా ఉంటుంది కదా, బ్లాక్ అండ్ వైటే కాదు కదా. అంటే ఒక విషయంలో చెడే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన మంచి కూడా ఉంటుంది కదా. నా బిజినెస్లో లాస్ వస్తుంది, నేను అట్లా దివాళా తీస్తానేమో, అప్పుడు నేను ఈ అప్పులాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి, లోన్ తీర్చాలి అనే బదులు కొంచెం
వేరే విధంగా ట్రై చేస్తే ఇది ఇంకా పైకి రావచ్చు, అప్పుడు స్లోగా నేను ఈ లోన్స్ కట్టేసిన తర్వాత దీని మీద దృష్టి పెట్టొచ్చు, సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ అధిగమించవచ్చు. ఇది పాజిటివ్ థింకింగ్ కదా, అవునా? ఇది రాదిక, ఎందుకంటే మనం ఫస్టే చెప్పాం ఫిల్టరేషన్లో అన్ని పాజిటివ్స్ అన్నీ వదిలేస్తారు మెంటల్ ఫిల్టరింగ్లో. సో ఇలా చేస్తారు. ఇంకా ఇలా చేయటం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాస్ ఏదన్నా ఒకటి, ఈ ప్రాజెక్ట్ నువ్వు సరిగ్గా చేయలేదు, దీంట్లో ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అంటే ఇక నేను ఏ ప్రాజెక్టు చేయలేను. సో బాస్ ఇలా చెప్పాడు కాబట్టి ఇక నేను ఏ ప్రాజెక్ట్ అయినా అతనికి నచ్చేలాగా చేయలేను నేను. ఇది దీనివల్ల ఏమవుతుంది, అట్లాంటిది ఇవ్వటం వల్ల ఆ లేబులింగ్. సో ఇక నేను చేతగాని వాడిని, ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ స్టూపిడ్, ఇలా ఈ లేబులింగ్. లేదా ఇప్పుడు ఒక పెళ్లి చూపులకో ఒక మ్యాచో ఏదో చూశారు, ఆ అమ్మాయి నచ్చలేదు, అందరు రిజెక్ట్ చేయబడ్డాడు అనుకుందాం, ఇక నాకు జీవితంలో పెళ్ళి అవ్వదు. ఏది ఒక పెళ్లి చూపులకి రిజెక్ట్ అయితేనే నాకు ఆ స్కిల్స్ లేవు, అమ్మాయిలను ఆకట్టుకునే స్కిల్స్ అని వీళ్ళకి వీళ్ళే ఒక ముద్ర వేసేసుకుంటారు, లేబుల్ చేసేసుకుంటారు. సో ఇలాంటివి వీళ్ళల్లో చాలా అవుతూ ఉంటాయి. అంటే తప్పక ఇలాగే జరగాలంటే ఇది ఇట్లాగే ఉండాలి, అంటే ఒక ప్రాజెక్ట్ ఏదన్నా చేస్తే అది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది ఇలా చేస్తేనే నేను సూపరు, అంటే ఇక అది కొంచెం అటు ఇటు అయినా నేను వేస్ట్. సో దీన్నే అంది బ్లాక్ అండ్ వైట్, ఆల్ ఆర్ నథింగ్, ఇట్లాగే ఉండాలి అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అర్థమైందా? ఇకపోతే కాన్సిక్వెన్సెస్ ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవి మేజర్ కాన్సిక్వెన్సెస్, రిజల్ట్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇది ఎట్లా అంటే ఒక సైకిల్ లాగా, కొద్దిగా యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఓవర్ థింకింగ్ అలవాటు అవుతూ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ స్ట్రెస్ వస్తూ ఉంటాయి. ఈ లూప్లోంచి, ఈ సైకిల్లోంచి గనక కట్ చేసి పక్క ట్రాక్లోకి వెళ్ళకపోతే ఇక వీళ్ళు స్లోగా ఓవర్ యాంగ్షియస్, ఒత్తిడి ఎక్కువైపోవటం, డిప్రెషన్స్ ఇలాంటివి మొదలవుతాయి. కాబట్టి ఇట్లా వాళ్ళకి ఐడియా రాగానే నేను ఈ సైకిల్లోనే పడి తిరుగుతున్నాను అనే ఐడియా రాగానే కౌన్సిలింగ్కి వెళ్ళటం బెటరు. ఏది అది క్లినికల్ రేంజ్కి రాకముందే, అర్థమైందా? క్లినికల్లీ డిప్రెస్డో క్లినికల్లీ స్ట్రెస్ఫుల్ అనేంత వరకు వెళ్ళక ముందే కౌన్సిలింగ్ దగ్గరే దాన్ని చేసేసి పాటిస్తే బెటరు. ఓకే. సో ఇక ప్రభావాలు ఇదిగో చాలా, ఇవి కూడా ప్రభావం కిందకే వస్తుంది కదా. అయితే వీళ్ళందరికీ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఒకటి చెప్పదలుచుకుంటున్నాను, అంటే వాళ్ళు ఎట్లా ఆలోచించాలి అనేది. సపోజ్ ఇది ఓవర్ థింకింగ్ ఉన్నాళ్ళు, అతిగా ఆలోచించి ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఇప్పుడు నేను చెప్పే ఒక టెక్నిక్ పాటిస్తే గనక ఎంతో కొంత బెటర్ అవ్వచ్చు. ఏంటి మామ టెక్నిక్ ఏంటి? అంటే ఎట్లా చూడాలి అనేది ఉదాహరణ తీసుకుని చెప్తాను నేను. ఇప్పుడు మనందరం ఒక స్టేజ్ మీద డ్రామానే చేసేది. ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్తాం, జీవితం అనేది ఒక నాటకం, అందులో మనందరం పాత్రధారులం అని అంటూ ఉంటారు జనరల్గా. ఇది ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, అది నిజమని మనందరం అనుకుంటూ ఉంటాం. అది నిజం అనుకుంటున్నప్పుడు ఇప్పుడు మన మైండ్లో ఆలోచనలు కూడా ఇట్లా పాత్రధారులు అనుకుందాం. మన మనసులో వచ్చే ఆలోచనలన్నిటినీ కూడా వాటికి ఓ రూపం తెచ్చి స్టేజ్ మీద నాటకంలో గనక క్యారెక్టర్స్ కింద, పాత్రధారుల కింద నిలబెడితే, సో ఏ ఆలోచన దాని పాత్ర అది పోషిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. కొంతమంది నటులు మనకి నచ్చని విషయాలు చెప్తూ ఉంటారు, అంటే ఈ ఆలోచనల్ని నేను ఇక్కడ నటులు అంటున్నాను, నటించే వాళ్ళు అంటున్నాను. సో కొంతమంది నటులు మనకి ఇష్టం లేని సంభాషణలు పలుకుతూ ఉంటారు, ఇష్టం లేని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది నటులు మనకు నచ్చినట్టు చేస్తూ ఉంటారు, మనకి ఎంకరేజింగ్గా మనకు నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన కంట్రోల్లో ఏ నటులు ఏం మాట్లాడాలి, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎంతసేపు ఉండాలి, ఇవి మన కంట్రోల్లో లేవు. వాళ్ళు పాత్రల ప్రకారం వాళ్ళు పోషించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ నెగిటివ్స్ అండ్ పాజిటివ్ థాట్స్ నటులు. కానీ మన కంట్రోల్లో ఏముందంటే మనం స్పాట్లైట్ ఏ నటుడు మీద వెయ్యొచ్చు. స్పాట్లైట్ అంటే తెలుసు కదా, కాంతి ఒక్కళ్ళ మీదకే ఫోకస్ అవుతుంది. సో మనం స్పాట్లైట్ ఏ నటుడు మీద, అంటే నీకు ప్రియ సంభాషణలు, నీకు నచ్చిన ఎక్స్ప్రెషన్స్, నీకు నచ్చింది మాట్లాడి నీకు సంతోషాన్ని కలిగించే ఒక వ్యక్తి మీద గనక నువ్వు స్పాట్లైట్ వేసి ఫోకస్ చేస్తే మిగతావన్నీ ఏమవుతాయి,
బ్లర్ అయిపోతాయి, కనిపించవు, వినిపించవు. అవునా? ఫోకస్ వెళ్ళదు, ఫోకస్ వెళ్ళదు. సో నువ్వు గనక అట్లా స్పాట్ లైట్ నీకు నచ్చిన ఒకళ్ళిద్దరి మీదకి పాజిటివ్ ఉన్న వాళ్ళ మీదకి మళ్ళించగలిగి వాళ్ళ మీద ఫోకస్ చేయగలిగితే మిగిలినవన్నీ బ్లర్ అయిపోవటం, ఫేడ్ అయిపోవటం జరిగి నీకు అవి హర్ట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటివి ఏదన్నా కొద్దిగా నీకు వినపడినా అది నువ్వు నీ మనసులోకి వెళ్ళనంతగా నువ్వు వీటి మీద నీ ఫోకస్ ఉండటం వల్ల అవుతూ ఉంటుంది. సో మన చేతిలో స్పాట్ లైట్ ఎవరి మీద పెట్టాలి అనేది ఉన్నప్పుడు నీ ఫోకస్, నీ స్పాట్ లైట్ నువ్వు పాజిటివ్ వాటి మీదకే వేయటానికి ప్రయత్నించు. అప్పుడు కొంతకాలానికి ఏమవుతుందంటే నీ బ్రెయిన్ కూడా పాజిటివ్ విషయాల మీదకి కాన్సన్ట్రేట్ చేయటం అనేది దానికి అలవాటు కింద మారుతుంది. సో ఇప్పుడు ఎత్తుగా గడ్డి పెరిగిన ఒక మైదానం ఉందనుకుందాం, నువ్వు రోజు ఎటు నడుస్తావో అటే గాడి పడుతుంది, ఒక కాలి బాట ఏర్పడుతుంది. సో నువ్వు పాజిటివ్ థింకింగ్ వైపే రోజు ఆ ఆలోచనల మీదే అటే ఫోకస్ చేసుకుంటా నీ స్పాట్ లైట్ అటే వేసి నీ మనసు కాన్సన్ట్రేషన్ అంతా అటే దృష్టి పెట్టినప్పుడు నీకు ఆ ఆలోచనల బాట పాజిటివ్ వైపు ఉంటుంది. సో ఇది గనక ప్రాక్టీస్ చేయగలిగితే ఎంతో కొంత బెటర్ అవుతుంది. ఈ విషయం ఇలా చేయటానికి కూడా హెల్ప్ కావాలి అంటే కనుక నాలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే వీ కెన్ హెల్ప్ దెమ్ మోర్. షూర్ మ్యామ్, నేను అదే అడగాలనుకున్నాను. చాలా మందికి ఓవర్ థింకింగ్ ఉంటూ ఉంటుంది, చాలా మంది తెలియకుండానే అది డెవలప్ అయ్యే అవకాశం మనం చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టు దానివల్ల యాంగ్జైటీ ఎక్కువ కనిపిస్తుంది, దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటుంటాయి. ఎవరైనా మాలో ఇది ఉంది, మేము ఆన్లైన్ త్రూ అవ్వచ్చు, ఆఫ్లైన్ త్రూ అవ్వచ్చు, ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నాం, మీరు చెప్పిన ఆ టెక్నిక్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం, బట్ దానికి రూట్ లెవెల్ నుంచి మాకు కావాలి ట్రీట్మెంట్ అనుకుంటే మనం ఏ విధంగా హెల్ప్ అవుతాం? ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు అంటారు? తప్పకుండా ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, ఇండివిజువల్గా కానీ, లేకపోతే ఫ్యామిలీతో గ్రూప్గా కానీ, సో లేదా ఇంట్లో వాళ్ళకి ఉంది అని మీరు సజెస్ట్ చేసినా కానీ, ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ విత్ డీటెయిల్స్ ఫిక్స్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చూద్దాం మనం. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.